హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏంటి అంటే గగన్ భూమి ఇద్దరు భరతనాట్యం చేస్తూ ఉంటారు స్టేజ్ పై. ఇంకా అపూర్వ నక్షత్ర ఇద్దరు ఎలాగలాగా లోపలికైతే వస్తారు. ఇంకా అపూర్వ ఎలాగైనా తన తండ్రికి భూమి గురించి చెప్పాలి అని ప్రయత్నిస్తుంది. ఇంకా భూమి గగన్ ఇద్దరు వేస్తున్న డాన్స్ వీడియో తీసి శరచంద్రకైతే పంపిస్తుంది. ఇటు భూమి గగన్ ఇద్దరు చక్కగా డాన్స్ వేస్తూ ఉంటారు. ఇంకా ఆ ప్రోగ్రామ్ కి చాలా మంది అతిథులు పెద్దవాళ్లే వస్తారు. అందులో సుధా చంద్ర గారు కూడా ఉంటారు. భూమి గగన్ల ఇద్దరి డాన్స్ చూసి సుధా చంద్ర గారు చాలా సంతోషిస్తారు. ఇంకా అపూర్వ వాళ్ళిద్దరి వీడియో తీసి పంపిస్తుంది కదండి, అక్కడికి కోపంతో గన్ తీసుకొని శరచంద్ర వస్తాడు. అంతలోకే భూమి సుధా చంద్ర గారు ఇద్దరు భరతనాట్యం చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసిన శరచంద్ర కొంచెం కోపంగానే ఉంటాడు. కాకపోతే అపూర్వ మళ్ళీ రెచ్చగొడుతుంది. చూసావా బావా, నీ కూతురు అన్నావు, నీ ముద్దుల కూతురు నిన్ను కాదని, నీ మాటలు కాదని ఆ గగన్ గాడితోనే తిరుగుతుంది. నువ్వు చూడు, నీ కల్లారే చూడు, ఆ గగన్ గాడితో డాన్స్ వేస్తుంది బావా. ఇలాంటి పరువు తక్కువ పనులు చేసిన నీ కూతురు బ్రతకటానికి వీల్లేదు, చంపేసే. ఇప్పుడే నీ దగ్గరున్న గన్తో భూమికి గగన్కి బుద్ధి చెప్పు బావా అని అపూర్వ శరత్చంద్రను రెచ్చగొడుతుంది. ఇంకా గన్ తీసుకొని భూమిని షూట్ చేయాలని ముందుకు వెళ్తాడు శరత్చంద్ర. అంతలోకే భూమి మైక్ తీసుకొని, ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఉండటానికి కారణం నా తండ్రి కృషి వల్లే ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను. నా తండ్రి దయ వల్లే మా అమ్మ కోరిక తీరింది. మా అమ్మ అంటే మా నాన్నకు ప్రాణం అని తన తండ్రి గురించి చెప్తుండగా భూమి మాటలు విన్న శరత్చంద్ర నిప్పులు కక్కుతున్న కోపం అంతా చల్లారిపోతుంది. తన చేతిలో ఉన్న గన్ కూడా నేలపాలైపోతుంది. ఇంకా శరత్చంద్రను అక్కడ చూడగానే భూమి, అదిగో మా నాన్న అక్కడే ఉన్నాడు, మా నాన్న నా డాన్స్ చూడటానికి ఇక్కడికి వచ్చాడు అని ఏడుస్తూ చెప్తుంది. వెంటనే సుధా చంద్ర గారు శరత్చంద్రను స్టేజ్ పైకి రమ్మని పిలుస్తారు. ఇంకా శరత్చంద్ర స్టేజ్ పైకి పోగానే శరత్చంద్రకు అందరూ సన్మానం చేస్తారు. ఇంకా భూమి కూడా తన తండ్రి కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటుంది. భూమి తన తండ్రిని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తుంది. నాన్న, అమ్మ కోరిక నెరవేరింది, మన డాన్స్ స్కూల్ పై పొజిషన్లోకి వెళ్ళింది నాన్న, ఇన్ని రోజులు నేను కష్టపడింది దీనికోసమే అని భూమి తన తండ్రికి చెప్పుకొని చాలా సంతోషిస్తుంది. ఇంకేం జరుగుతుంది? అపూర్వ డిఎన్ఏ శాంపిల్ ఏమని వస్తుంది? శోభని చంపింది అపూర్వ అనే వస్తుందా, లేదంటే ఇందులో కూడా అపూర్వ తన తెలివితేటలు ఉపయోగించి ఆ డిఎన్ఏ శాంపిల్ని రాకుండా చేస్తుందా? విడాకులు ఇస్తేనే భూమితో డాన్స్ చేస్తాను అని గగన్ కూడా భూమికి కండిషన్ పెడతాడు కదా. డాన్స్ అయిపోయింది, తన అమ్మ కోరిక తీరిపోయింది. ఇంకా విడాకుల పేపర్ మీద భూమి సంతకం చేయనుందా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.